కీళ్ళవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. అంటే మన బాడీలోకి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో, ఇది యూజువల్‌గా మనము యంగ్ వాళ్ళలోనే చూస్తుంటాం. అంటే థర్డ్ డెకేడ్ అంటే 30, 40 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్‌లో చూస్తుంటాము. అండ్ ఫీమేల్స్‌లో చూస్తూ ఉంటాము. సో, అది మనకి ఆస్టియోఆర్థరైటిస్ అయితే గనక అది మనకి అరుగుదల వల్ల వచ్చేది డీజనరేటివ్ డిసీజ్ కాబట్టి అది ఎక్కువ పెద్దవాళ్ళలో చూస్తాం. అంటే 60-70 ఇయర్స్ ఏజ్ గ్రూప్. ప్లస్ మెయిన్‌గా మనకి జాయింట్ పరంగా చూసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా కీళ్ళవాతం అనేది జన్యుపరంగా వచ్చేది కాబట్టి సో, సాఫ్ట్ టిష్యూస్ మనకి స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్, ఫీట్ అంటే వేలల్లో, ఇంకా కాళ్ళ వేలల్లో, చేతుల వేలల్లో లేదా మోకాళ్ళు అండ్ ఇంకా సిమెట్రికల్ ఇన్వాల్వ్‌మెంట్ అంటాం. అంటే ఈ చేతిలో ఉంది అంటే ఈ చేతిలో ఉంటది. 2 బైలేటరల్ అంటే 2 వైపులా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటదండి. అండ్ ఇంకా మనం జాయింట్స్ స్పెసిఫిక్‌గా చూసుకుంటే గనక చేతి వేలల్లో కీళ్ళవాతంలో ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ ఈ జాయింట్, రిస్ట్ జాయింట్, ఎల్బోస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది ఈ డిస్టల్ ఫాలంజెస్ ఈ జాయింట్ అనేది స్పేర్ అవుతుంది కీళ్ళవాతంలో. సో, అది మనకి టిపికల్ ఫైండింగ్ అన్నమాట కీళ్ళవాతంలో. అండ్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పేషెంట్స్‌కి చాలా మందికి స్టిఫ్‌నెస్ అంటే లేచిన తర్వాత బిగువుతనం అంటాం గదా! సో, అట్లా పిడికిలు బిగించడానికి వాళ్ళకి రాకపోవడము, లేచిన తర్వాత వాపులుండడము, నొప్పులెక్కువగా ఉంటా ఉంటాయి. వాళ్ళు రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి నొప్పి అనేది ఎక్కువుంటుంది. వాపు అనేది పెరుగుతది. యాక్టివిటీ చేసే కొద్దీ మనకి ఆ లోపల ఉండే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ కానీ ఇవన్నీ కూడా వాష్ ఔట్ అయిపోతాయి కాబట్టి విత్ యాక్టివిటీ కీళ్ళవాతంలో పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే మనము ఆస్టియోఆర్థరైటిస్‌లో తీసుకుంటే గనక మనం యాక్టివిటీ చేసే కొద్దీ నొప్పి పెరుగుతా ఉంటది. ఎందుకంటే అందులో డీజనరేటెడ్ కార్టిలేజ్ ఉంటుంది కాబట్టి మనకు ఆ ఎముక రాసుకోవడం వల్ల మనకి ఫ్రిక్షన్ ఎక్కువయ్యి, రాపిడి ఎక్కువయ్యి మనకు ఆ నొప్పి అనేది యాక్టివిటీ తోటి పెరుగుతుంది అరుగుదలలో అంటే ఆస్టియోఆర్థరైటిస్‌లో. కీళ్ళవాతంలో యాక్టివిటీ తోటి నొప్పి అనేది తగ్గుతుంది. సో, మార్నింగ్ స్టిఫ్‌నెస్ లాస్టింగ్ ఫర్ మోర్ థాన్ హాఫ్ ఎన్ అవర్ ఇంకా స్మాల్ జాయింట్స్ హ్యాండ్స్ అండ్ ఫీట్ సిమెట్రికల్ ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఈ జాయింట్ ఎఫెక్ట్ అయితే ఈ జాయింట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ బైలేటరల్ ఇన్వాల్వ్‌మెంట్ అంటే 2 వైపులా కూడా ఎఫెక్ట్ అవుతది. సో, ఇట్లాగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అంటే ఏది కీళ్ళవాతము, ఏది మనకి ఆస్టియోఆర్థరైటిస్ అనేది. సో, కీళ్ళవాతంకి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి డీమార్ట్స్ అంటాము. అంటే డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్. ఇవి మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకు ఆ జాయింట్ డిస్ట్రక్షన్ అనేది మనం చాలా వరకు ఆపుకోవచ్చు. ఆ డిసీజ్ ప్రాసెస్ అనేది కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద కీ అండి. సో, ఇటువంటి సింప్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు వాటిని నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మీరు దాని నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.